కానీ ప్రైవేటైజేషన్ అయితే మీ కార్యాచరణ ఎట్లా ఉంటుంది? ప్రైవేట్ ఆ నిర్ణయం తీసుకుంటే కనుక ఒకవేళ ప్రైవేట్ విధానంకైతే గతంలో విజయవాడలో కానీ యాత్రి నివాసం కానీ మన టూరిజం ప్లాజా కానీ అయితే ఎంత ఉద్యమం నారాయణ గారి సిపిఐ పార్టీ డాక్టర్ నారాయణ గారి ఆధ్వర్యంలో జరిగిందో అంతకన్నా పెంతుపాలుగా మారుతుంది. ఎందుకంటే ఇది ఎవ్వరు భరించలేనిది, ఇది ఎవరు సొంత పైసలతో వచ్చినాయి. సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ కలిసి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అనుకూలంగా ఉండాలని తీసుకొచ్చింది ఇది. కానీ దీన్ని ఇంకా డెవలప్మెంట్ చేసుకొని ఇంకా చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించవలసిన బాధ్యత ఈ గవర్నమెంట్ మీద ఉన్నది. నాకు ఇప్పుడున్న మా మినిస్టర్ గారి మీద కానీ ముఖ్యమంత్రి గారిని కానీ ప్రైవేట్ చేయడానికి వాళ్ళు ముందుకుంటారని నేను అనుకోను. ఓకే, ఇప్పుడు ఉన్న అధికారులు చాలా సర్వైవ్ చేస్తాను. మా ఎండి గారు ఎక్కడ మన ఎంత ఉన్నాయి, ఏ ఎట్లున్నది, ఏ హోటల్ ఏమున్నదని బాగా 1-2 సార్లు ఇలా పొద్దున వచ్చి రాత్రి 8 గంటల దాకా పని చేస్తాను. ఓకే, ఆ తర్వాత పని అంటే ఏదో ఉత్తగచ్చి కూకోవడం కాదు, 10 మందిని కుక్కుండా పెట్టుకొని మాట్లాడే కాదు, ఎవరి పని వారికి, ఎవరి సెక్షన్ ఏంది అది దాని మీద అంకితం. ఇప్పుడు డిప్రెషన్ కొందరు తీసుకుంటారు. ఓకే, అందుకనే అది అవసరం. వాళ్ళకు బంధాలు ఉంటాయి. రేపు పొద్దున ఏమైనా అయితే అనే భయం ఉంటుంది. ఇంతకుముందు ఆ భయం లేదు. ఓకే, ఆ 9-10 సంవత్సరాలు జరిగినంత 100 సంవత్సరాలకు ఎక్కువ జరిగింది. అప్పుడు కొన్ని భూములు రిసార్ట్ల పేరు మీద ఇలా వాస్తవానికి జరిగిన ప్రైవేట్ అన్నీ అప్పుడు 9 సంవత్సరాలే జరిగినాయి. ఇక దుర్గం చెరువులో ఉన్న భూములు కానీ, సోమశీల కానీ, ఈగలపేట కానీ, గట్టమ్మ టెంపుల్ కానీ, రెస్టారెంట్లు ఇవాళ సాగర్లో ఉన్న రెస్టారెంట్ కానీ, వికారాబాద్లో ఉన్న రెస్టారెంట్ కానీ, ఇవాళ ప్రతి రెస్టారెంట్ నిజామాబాద్ నుంచి మొదలుకుంటే, కోటిలింగాల నుంచి మొదలుకుంటే, కొత్తకొండ నుంచి మొదలుకుంటే, తాడువాయి నుంచి మొదలుకుంటే సమ్మక్క వరకు, ఇలా లక్నవరంలో ఉంటుంది రెస్టారెంట్. ఇవన్నీ లక్నవరంలో సబ్ కాంట్రాక్టర్ ఇచ్చిండు. వాడు ఇంతవరకు 1 ఇయర్ కాంచాలి మా పేరునే లేదు. వాడు 1 ఇయర్ ఎంత ఇచ్చిండు, డబ్బులు ఇచ్చినా ఇవ్వలేదు. ఇవి ఈ పరిస్థితులు లేవు. అయితే గత గవర్నమెంట్ దాన ధర్మాలు చేసినట్టే, అత్తసొమ్ముడు అల్లుడు దానం చేసినట్టుగా ఆ పరిస్థితి జరిగింది. అయినా లాభాలకు వచ్చింది. ఓకే, అంత చేసినా సుధా లాభాలనే ఉన్నది. ఇంకా మేము ఏంటంటే ఈ గవర్నమెంట్ ముఖ్యమంత్రిని కోరేది ఏంటంటే కొత్త బస్సులు, కొంత ఫండ్, బోట్లు